ఈరోజు హైదరాబాద్ నగర ప్రజల్లో ఎదుర్కొంటున్న ప్రధానమైన అనేక సమస్యలు ఉన్నాయి. 2 సంవత్సరాలలో హైదరాబాద్ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది వీరి రేవంత్ రెడ్డి గారి హయాంలో. వారు నిన్న సమీక్షా సమావేశంలో చూశాం. హైదరాబాద్ నగరం పైన ఈ యొక్క డిపార్ట్మెంట్, ఎందుకంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారి దగ్గర, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వారి దగ్గరనే ఉన్నది. వారే శాఖ మంత్రులు, వారే బాధ్యతలన్నీ వారి దగ్గర పెట్టుకున్నారు. నేను నెలకొకసారి సమీక్షిస్తా అని చెప్పి చూస్తూ ఉంటే మాకు నవ్వాలా ఏడవాలా అర్థం కాని పరిస్థితి. హైదరాబాద్ నగరం అంటే ఒక డైనమిక్ సిటీ. ఇది దీనికి రెగ్యులర్గా పర్యవేక్షణ అవసరం ఈ నగరం పైన. హైదరాబాద్ నగరానికి ఎప్పుడు కూడా అంటే జాగ్రత్త, కంటే ఇది తెలంగాణ రాష్ట్రానికే గుండెకాయ లాంటిది హైదరాబాద్ నగరం. దీన్ని విస్మరిస్తే పనులు కావు. రేవంత్ రెడ్డి గారు, మీరు జూబ్లీహిల్స్లో మీ ప్యాలెస్లో కూర్చొని 4 సిటీ కలల కంటే ముంగేరి లాల్కి హసీన్ సప్నా అని ఒక సీరియల్ వస్తుండే చిన్న ఉన్నప్పుడు, కూర్చొని కలలు కంటా ఉండే ఆయన. సేమ్ అదే అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు చూస్తుంటే. ప్యాలెస్లో కూర్చొని నా 4 సిటీ అని కలలు కంటుండు. ఉన్న నగరాన్ని పట్టించుకోయాను ఆయన అంటే దీన్ని గాలి కొదిలేసి ఇప్పుడు ఒక సమీక్షిస్తా అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఒక ప్రగతిని, మనకి ఇది ఒక ఫైనాన్షియల్, మనకి ఇది ఒక రైలు గ్రోత్ ఇంజన్ లాంటిది హైదరాబాద్ నగరం. దీన్ని పూర్తిగా అంటే దీన్ని విస్మరిస్తూ మరి తీసుకునే నిర్ణయాలు కూడా ఎంత ఘోరంగా ఉన్నాయంటే నిర్ణయాలు నిన్న మనం చూసాం. గత నెల రోజులు చూస్తూ ఉన్నాం. ఎంత హుటాహుటినా ఎందుకు ఈ ఆదరాబాదరా, ఎందుకు ఈ హడావుడి? ఇంత పెద్ద నగరంలో, హైదరాబాద్ నగరంలో, ఈ ప్రపంచ స్థాయిలో చూసినట్టయితే ఏ నగరం చూసినా సరే 625 స్క్వేర్ కిలోమీటర్స్ స్టాండర్డ్ సిటీ. దీన్ని విస్తరింపజేసి రింగ్ రోడ్ వరకు విస్తరింపజేసి 2000 స్క్వేర్ కిలోమీటర్స్ తీసుకుపోయిన ఈ కార్పొరేషన్ని. ఎంత అన్యాయం అంటే, ప్రజలకు ఎంత మోసం అంటే, ఎక్కడనో మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలని, ఎక్కడనో మహేశ్వరంలో ఉన్నటువంటి గ్రామాలని, ఎక్కడనో ఇబ్రహీంపట్నం ఉన్న గ్రామాలని, ఎక్కడనో చేవలలో ఉన్న గ్రామాలని ఈరోజు ఆ గ్రామాలన్నింటినీ కూడా విలీనం చేసి కార్పొరేషన్లు కలుపుతా అంటే ప్రజలకు తీరని అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకయ్యా మా యొక్క మేడ్చల్ నియోజకవర్గం కానీ, మా యొక్క మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలంటే ఎందుకు కక్ష? నీకు కొడంగల్ నియోజకవర్గంలో నిన్ను ఓడగొడితే, నిన్ను అక్కడ తిరస్కరిస్తే, అక్కడ తరిమేస్తే, ఇక్కడ మా మల్కాజ్గిరి పార్లమెంట్, మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు నీకు రాజకీయ భిక్ష పెట్టినారు రేవంత్ రెడ్డి. ఆ భిక్ష పెట్టినందుకైనా ఈరోజు కక్ష తీసుకుంటున్నాం మా ప్రజలపైన అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. గ్రామాలు, విలేజ్ నేచర్ ఉన్నటువంటి ఈ యొక్క శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల గ్రామాలను తీసుకొచ్చి ఈరోజు కార్పొరేషన్లో కలిపి అన్యాయం చేస్తా ఉన్నావు, వారికి శిక్షిస్తున్నావు, ఇబ్బంది పెడుతున్నావు ప్రజల్ని ఆ నిర్ణయంతో అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.